అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మన అంశం కొత్త వక్ఫ్ చట్టం అనుమానాలు మరియు వాస్తవాలు. కొత్త సవరణలతో వక్ఫ్ చట్టం 2025 పార్లమెంట్లో ఆమోదించబడింది. రాష్ట్రపతి ముద్ర కూడా పడింది. ఇక ఇది చట్టం కూడా అయిపోయింది. కానీ ఈ వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలు చేయబడ్డాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఇది కావాలని ముస్లిం మతస్థుని టార్గెట్ చేయడానికి మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి చట్టమని ప్రతిపక్షాలు, ముస్లిం సంఘాల హక్కుల నేతలు ఇలాంటి వాళ్ళు వాదన చేస్తూ ఉన్నారు. అసలు వక్ఫ్ అంటే ఏమిటి? వక్ఫ్ చట్టంలో గతంలో ఉన్న చట్టాలకు ఇప్పుడు తెస్తున్నటువంటి సవరణకు ఏంటి తేడా? మొదట మనకి ఈ విషయం అర్థం కావాలి. వాట్ ఈజ్ వక్ఫ్? వక్ఫ్ అంటే ఏమిటి? వక్ఫ్ అంటే ఇస్లాంలో దైవం పేరిట డొనేట్ చేయబడినటువంటి ఆస్తి, అంటే దైవం పేరిట విరాళంగా ఇచ్చినటువంటి ఆస్తులు. ఈ ఆస్తిని వక్ఫ్ అని అంటారు. సో ఈ ఆస్తులను కేవలం దైవ కార్యక్రమాలకు, అంటే ఇస్లామిక్ మత వ్యవహారాల నిర్వహణకు, అలాగే చారిటబుల్ యాక్టివిటీస్ అంటే ఫర్ బోత్ రిలీజియస్ అండ్ చారిటబుల్ పర్పసెస్ కొరకే దీన్ని వాడవలసి ఉంటుంది. ఉదాహరణకు మసీదుల నిర్మాణానికి, నిర్వహణకు, అలాగే విద్యా సంస్థల నిర్వహణకు, పేద ముస్లిం ప్రజల సంక్షేమానికి ఈ యొక్క వక్ఫ్ ప్రాపర్టీ యొక్క ఆదాయాన్ని వాడవచ్చు. అంటే బోత్ రిలీజియస్ అండ్ చారిటబుల్ పర్పసెస్కి వక్ఫ్ ఆస్తుల్ని, దానిపైన వచ్చేటువంటి ఆదాయాన్ని వినియోగించాల్సి ఉంటుంది. వక్ఫ్ ఆస్తులు ఏ రకంగా అసలు ఏర్పడతాయి అనే విషయం తెలుసుకుంటే ఇందులో 4 రకాలుగా వక్ఫ్ ఆస్తులు ఏర్పడతాయి. ఒకటి వక్ఫ్ ప్రాపర్టీ బై డీడ్, అంటే ఎవరైనా తనకున్న ఆస్తిపాస్తుల్ని వక్ఫ్ దేవుడి పేరిట రిజిస్టర్ చేయవచ్చు. అప్పుడు అది వక్ఫ్ ప్రాపర్టీ బై డీడ్ అవుతుంది. రెండవది ఇస్లామిక్ నిబంధనల ప్రకారం వక్ఫ్ ప్రాపర్టీ బై ఓరల్ డిక్లరేషన్, ఎవరైనా ఓరల్గా కూడా ఇదిగో ఈ ఆస్తిని దైవం కొరకు నేను విరాళంగా ఇస్తున్నాను అని చెప్పవచ్చు. మూడవది వర్క్ బై యూజర్, అంటే చాలా కాలంగా దాన్ని వక్ఫ్ అవసరాలకు, మతపరమైన అవసరాలకు ఉపయోగిస్తున్నటువంటి భూమి అయితే అది వర్క్ బై యూజర్ అవుతుంది. నాలుగవది గవర్నమెంట్ డొనేటెడ్ ల్యాండ్స్, ఎక్కడైనా ప్రభుత్వాలు వక్ఫ్ ఆస్తులుగా డొనేట్ చేస్తే గనక అవి కూడా ఈ వక్ఫ్ ఆస్తుల్లోకి వస్తాయి. ఈ 4 రకాలుగా వక్ఫ్ ఆస్తులు చేకూరుతాయి. ఇందులో గణనీయమైనటువంటి భాగం వక్ఫ్ బై ఓరల్ డిక్లరేషన్గా ఉంది, లేదంటే వక్ఫ్ బై యూజర్గా ఉంది. అంటే రిజిస్ట్రేషన్లు లేకుండా, సేల్ డీడ్ లేకుండా తరతరాలుగా వాటిని వక్ఫ్ ఆస్తులుగానే గుర్తిస్తూ, భావిస్తూ నిర్వహించబడుతున్నాయి. ఇలాంటి వక్ఫ్ ఆస్తుల్ని మేనేజ్ చేయడానికి, అంటే వీటికి ఒక లీగల్ ఫ్రేమ్ వర్క్ ఇవ్వడానికి 1995లో మొదటిసారిగా ఒక సమగ్రమైన చట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్టానికి 2013లో సవరణలు కూడా తీసుకువచ్చారు. ఇప్పుడు 1995లో మరియు 2013లో సవరణల ద్వారా సవరించబడిన 1995కు మరిన్ని సవరణలు తెస్తూ, అంటే ఒరిజినల్ చట్టానికి సవరణలు తెస్తూ ఈ 2025లో 2024 చట్టం అని అంటారు. ఎందుకంటే ఇది లాస్ట్ ఇయరే ఇంట్రడ్యూస్ అయింది కాబట్టి. తరువాత జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళి ఆ జేపీసీ నివేదిక పార్లమెంట్కి సమర్పించాక 2025 ఏప్రిల్ 4వ తేదీన పార్లమెంట్ ఆమోదం పొందింది. ఈ 1995 చట్టం ద్వారానే రాష్ట్రాలకు వక్ఫ్ బోర్డులు ఏర్పడ్డాయి. ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ నిర్వహణకు ఒక చట్టబద్ధమైన యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కసారి ఏదైనా ఒక ఆస్తిని వక్ఫ్ ప్రాపర్టీగా గుర్తించాక, అంటే వక్ఫ్ ప్రాపర్టీగా ఇచ్చేశాక దీన్ని మరొకరికి ఇవ్వడానికి వీలుండదు, దీన్ని అమ్మడానికి వీలుండదు, అలాగే దీన్ని ఎవరికి కూడా బహుమానంగా కూడా ఇవ్వడానికి వీలుండదు. అంటే ఒక్కసారి వక్ఫ్ ప్రాపర్టీ అయిపోతే ఇట్ కెనాట్ బి టేకెన్ బ్యాక్. ఒకసారి వక్ఫ్గా అది ఓరల్ డిక్లరేషన్ ద్వారా కానీ, డీడ్ ద్వారా కానీ, లేదా ప్రోలాండ్ యూజ్ ద్వారా కానీ ఒక్కసారి దానిని వక్ఫ్ ప్రాపర్టీగా ప్రకటిస్తే గనక, గుర్తించబడితే గనక అది శాశ్వతంగా వక్ఫ్ ప్రాపర్టీగానే ఉంటుంది. దాన్ని ఎవరికి అమ్మరాదు, ఎవరికి ఇవ్వరాదు, వెనక్కి స్వయంగా ఇచ్చిన వ్యక్తి తీసుకోవడానికి కూడా వీలుండదు. అయితే ప్రభుత్వం వాదన ఏంటి అంటే, ఇప్పుడు ఎందుకు మరి కొత్తగా అర్జెంటుగా సవరణలు తెచ్చారు అంటే, దేశవ్యాప్తంగా వేల ఎకరాలలో ఈ వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఇలా చాలా రాష్ట్రాలు, ఇంకా కేరళలో కూడా గణనీయంగా వక్ఫ్ ప్రాపర్టీస్ మనకు కనిపిస్తాయి. ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ మిస్యూజ్ చేయబడుతున్నాయి, అన్యాక్రాంతం అవుతున్నాయి. విలువైన వక్ఫ్ ఆస్తులు వేరే వారు అనుభవిస్తున్నారు, ఆ మతానికి చెందిన వారే దాన్ని తేరగా అనుభవిస్తున్నారు అనేది తీవ్రమైనటువంటి ఆరోపణ. ఈ ఆరోపణలు పూర్తిగా నిజం లేదు అని కూడా మనం చెప్పలేం. సో ఎందుకంటే మనకు దేవాదాయ భూములు మన భారతదేశంలో ఏ విధంగా ఉన్నాయో వాటి విషయంలో కూడా మనకి ఇటువంటివి కనిపిస్తూ ఉంటాయి. దేవాదాయ భూముల్ని భక్తులు విరాళంగా దేవుడికి ఇస్తే
అది ఆ భూములను ఎవడో ఒకడు అనుభవిస్తూ ఉంటాడు. చాలా కారు చౌకగా లీజుకు తీసుకొని చాలా తక్కువ అమౌంట్ దేవాలయానికి ఇస్తూ దాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటాడు, అనుభవిస్తూ ఉంటాడు. అందువల్ల భూమి ఉన్న చోట భూ ఆక్రమణదారులు ఉంటారు, బకాసురులు కూడా ఉంటారు. అందువల్ల వక్ఫ్ ఆస్తులు కూడా అన్యాక్రాంతం కాలేదని, దీన్ని వేరే వెస్టర్న్ ఇంట్రెస్ట్లో అంటే వేరే విధంగా అనుభవించడం జరగడం లేదు అని కూడా మనం చెప్పలేం. కానీ ఈ చట్టం నిజంగానే వక్ఫ్ ఆస్తుల్లో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకువచ్చి వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకే ఉద్దేశించినట్లయితే అసలు ఎవ్వరికీ ఏ విధమైనటువంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరం ఉండేదే కాదు. ఎందుకంటే ప్రొటెక్షన్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ వర్క్ ప్రాపర్టీస్ అంటే ముస్లిం మత విశ్వాసాలు కలిగిన వారి ప్రయోజనాలను కాపాడినట్లే అవుతుంది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం తెచ్చినటువంటి చట్టం వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు కాదు, ఇది వక్ఫ్ ఆస్తులపైన ముస్లింలకున్న హక్కుల్ని కాలరాసేలా ఉంది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ ఆరోపణకు మద్దతుగా ఈ చట్టంలోని నిబంధనలను తెలియపరచడం జరుగుతుంది. ఉదాహరణకు ఈ చట్టం కొత్తగా తెచ్చిన సవరణ ప్రకారం అంటే ఇప్పుడు 2024 చట్టం ప్రకారం నాన్ ముస్లిమ్స్ కూడా వక్ఫ్ బోర్డులో ఉండవచ్చు. ఇస్లామిక్ నిబంధనల ప్రకారం ఇస్లామిక్ మత సంబంధిత ప్రాపర్టీస్ ఆస్తులను ముస్లిమేతరులు ఎవరు కూడా నిర్వహించకూడదని ఇస్లామిక్ ధర్మం చెబుతుంది. కానీ ఈ చట్టంలో చేసిన సవరణ ద్వారా స్టేట్ వక్ఫ్ బోర్డుకు ఇలా నాన్ ముస్లిమ్స్ని కూడా నామినేట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ నిర్ణయం వల్ల ఏమవుతుంది అంటే ఇస్లాంని నమ్మని వారు కూడా ఇస్లాం మత సంబంధిత ఆస్తుల నిర్వహణ బోర్డుల్లో ఉంటారు. సో ఇది ఎలా కరెక్ట్ అవుతుంది? ఇది మా రైట్ టు రిలీజియస్ యాక్ట్కు వ్యతిరేకం కదా అనేది ముస్లిం మత సంఘాల ప్రధానమైనటువంటి వాదన. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి మతాన్ని విశ్వసించి ఆచరించి ప్రచారం చేసుకునే హక్కు కల్పించినప్పుడు మా మతపరమైన ఆస్తుల్ని మా మతస్థుల వారు ఇస్లాంను నమ్మి అల్లాహ్ పేరిట డొనేట్ చేస్తే దాన్ని నిర్వహించేటువంటి బోర్డుల్లో ఇస్లాంను నమ్మనటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? ఇది లౌకిక రాజ్యం, సెక్యులర్ స్టేట్లో ఇలా మతానికి ఎక్స్క్లూజివిటీ ఏంటి అని ఎవరైనా సంస్కరణలు తేవాలి. ఎందుకంటే ఇది మత సంబంధిత వ్యవహారమే కాదు, మసీదుల్లో ప్రార్థనలు ఎలా చేయాలి అని కాదు కదా. మతపరమైన ఆస్తులు ఇవి ఆస్తుల నిర్వహణకు రిలీజియస్ వర్షిప్ చట్ట హక్కులకు ఎక్కడ భంగం అవుతుంది అనేది ప్రభుత్వం యొక్క వాదన. ఇలా ఇరు వర్గాలు కూడా వాదనలు చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు ఈ వక్ఫ్ చట్టం తెచ్చేది ఇస్లాం మత ఆచారాల గురించి కాదు కదా అనేటువంటిది ప్రభుత్వం వాదన. ఇలా ఇస్లాం మతాన్ని ఎలా ఆచరించాలి, ఎవరు నియంత్రించడం లేదు, ఎలా ఆచరించాలనే విషయం కదా. మత సంబంధితమైనటువంటి ఆస్తుల నిర్వహణ కదా. ప్రాపర్టీస్ ఈజ్ ఏ సివిల్ మ్యాటర్ కదా, ప్రాపర్టీస్ ఈజ్ ఏ సెక్యులర్ మ్యాటర్ కదా అనేది ప్రభుత్వం యొక్క ప్రధానమైన వాదన. దీనికి ముస్లిం స్కాలర్స్ చేస్తున్నటువంటి వాదన, ఉదాహరణకు ప్రొఫెసర్ ఫైజల్ ముస్తఫా అలాంటి వాళ్ళు చేస్తున్నటువంటి వాదన ఏంటంటే, నిజమే, మంచిదే ఆలోచన. రిఫార్మ్ అంటే ఏ మతానికి సంబంధించిన ఆస్తులైనా లౌకిక రాజ్యంలో దాని మేనేజ్మెంట్ సెక్యులర్గా ఉండాలి అన్న భావన అయితే మరి రేపు హిందూ దేవస్థానాల బోర్డుల్లో కూడా హిందూ మతాన్ని నమ్మని వారిని ఉంచుతారా అని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకు ఆన్సర్ ఎక్కడా కూడా లేదు ఎవరి దగ్గర కూడా. ఎందుకంటే టీటీడీలో అన్యమతస్థులు ఉద్యోగాలు చేయకూడదని వారికి వీఆర్ఎస్ ఇవ్వాలని ఇటీవలే టీటీడీ నిర్ణయించడం జరిగింది కూడా. మరి టీటీడీ కావచ్చు, ఇతర దేవస్థానం బోర్డుల్లో హైందవ మతాన్ని నమ్మని వారికి చోటు లేనప్పుడు, ఖచ్చితంగా హిందూ మత విశ్వాసాలు నమ్మితే తప్ప ఆ బోర్డుల్లో చోటు లేనప్పుడు ఇస్లామిక్ మత సంబంధిత వక్ఫ్ ప్రాపర్టీస్ బోర్డుల్లో ముస్లింలు ఎలా ఉంటారు అన్నది ప్రధానమైనటువంటి అబ్జెక్షన్. ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డుల్లో నియమించడం ఏంటి అనేవారు చట్టంలోని ఈ నిబంధననే ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. ఇది అత్యంత వివాదాస్పదమైనటువంటి నిబంధన. ఈ నిబంధన ప్రకారం సెంట్రల్ వర్క్ కౌన్సిల్ అంటే కేంద్ర స్థాయిలోనే వక్ఫ్ కౌన్సిల్లో రాష్ట్రాల వక్ఫ్ బోర్డుల్లో కూడా కనీసం 2 ముస్లిమేతరులు ఉండే విధంగా మ్యాండేటరీ చేయడం జరిగింది. మళ్ళీ చూడండి చట్టం అలాగే వక్ఫ్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఈఓ ముస్లిమే అయి ఉండాలి అని గతంలో చట్టం చెప్పింది. ఇప్పుడు ఆ కంపల్సరీ నిబంధన ఏమీ లేదు. అంటే ఒక వక్ఫ్ బోర్డు సిఈఓ నాన్ ముస్లిం కూడా అపాయింట్ కావచ్చు. టీటీడీ సిఈఓగా ఒక హిందూ మతాన్ని నమ్మనటువంటి వ్యక్తి చేతిలో
పెడతారా ముస్లిమేతర సోదరులు? ఇప్పుడు అదే ప్రశ్నిస్తున్నారు ముస్లిం సంఘాల ప్రతిపక్షాలు, లౌకికవాదులు కూడా. ఇక మరో వివాదాస్పదమైనటువంటి వాదన ఏంటంటే నిబంధన వక్ఫ్ ప్రాపర్టీగా ఎవరు ఇవ్వవచ్చు? హూ క్యాన్ డెడికేట్ వక్ఫ్ ప్రాపర్టీ? వక్ఫ్ని ఎవరు క్రియేట్ చేయవచ్చు? ఇది వరకు ఉన్నటువంటి ఒరిజినల్ చట్టం ప్రకారం ఎవరైనా వక్ఫ్ ప్రాపర్టీ ఇవ్వచ్చు. ఈవెన్ ఇస్లాంను నమ్మని వారు కూడా మత సామరస్య దృష్టితో కావాలనుకుంటే ప్రాపర్టీ వక్ఫ్ డొనేట్కు చేయవచ్చు తమ ప్రాపర్టీని. కానీ ఇప్పుడు తాజా సవరణ ఒక ఆశ్చర్యకరమైన నిబంధనను చేర్చింది. ఇప్పుడు కొత్తగా చేసిన సవరణ ఆ నిబంధన ఏంటంటే ఎవరైనా ఒక వక్ఫ్ ప్రాపర్టీ క్రియేట్ చేయాలంటే వారు గత 5 సంవత్సరాలుగా ఇస్లాంను ప్రాక్టీస్ చేసిన ముస్లిమై ఉండాలి. అంటే వాళ్ళు గత 5 ఏళ్లుగా ఇస్లాం మతాన్ని ఆచరిస్తున్న వారై ఉండాలి. ఇక్కడ సమస్య ఏంటంటే ఇది ఎలా నిరూపిస్తారు? ఇప్పుడు ఎవరైనా ఒక ముస్లిం నేను నా ఆస్తిని ఒక ప్రాపర్టీగా ఇస్తాను అని అనుకున్నాడు అనుకోండి, అతను ఇప్పుడు నిరూపించుకోవాలి నేను 5 ఏళ్లుగా ప్రాక్టీసింగ్ ముస్లింనే, ఇస్లాంనే ఫాలో అవుతున్నాను అని. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇక ముస్లిమేతరులు ఎవరికైనా వక్ఫ్ ప్రాపర్టీ డొనేట్ చేయడాన్ని ఎలాగో ఈ కొత్త సవరణ అలౌ చేయలేదు. చేసినా చేయకపోయినా అది పక్కన పెడితే ముస్లిమేతరులు ఇచ్చేది ఎంత ఉంటుంది అనేది తక్కువే ఉంటుంది కనుక ప్రాబ్లం లేదు. కానీ ముస్లిం ఇవ్వాలన్నా కూడా అతను 5 ఏళ్లుగా ఇస్లాం ఫాలో అవుతున్నట్టు ప్రూవ్ చేసుకోవాలట. అంటే ఇది వక్ఫ్ ప్రాపర్టీస్గా ఇక ముందు ముస్లింలు ఇవ్వడాన్ని అడ్డుకుంటుంది అనేది అనుమానం. ఎందుకంటే 5 ఏళ్ళు నేను ఇస్లాంనే ఫాలో అవుతున్నా అని ప్రూవ్ చేయాలి అంటే ఇది మామూలు విషయం ఏమి కూడా కాదు. ఇప్పుడు ముస్లిం సోదరుల వాదన ఏంటంటే ఉదాహరణకి ఎవరైనా హిందువు దేవాలయానికి ఏదైనా డొనేట్ చేయాలనుకోండి, నేను హిందూ మతాన్ని గత 5 ఏళ్లుగా అనుసరిస్తున్నాను అని ఎక్కడ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది? లేదు. మనం గుడిలోకి వెళ్ళి అంటే హిందూ సోదరులు గుడిలోకి వెళ్ళి హుండీలో ఏదైనా దానం ఇచ్చేసి 100 తులాల బంగారాన్ని కూడా హుండీలో వేసి రావచ్చు. ఎవరు అడగరు నువ్వు ఎవరు, నువ్వు హిందూ మతాన్ని నమ్ముతున్నావా, నువ్వు హుండీలో వేసినప్పుడు గత 5 ఏళ్లుగా నువ్వు హిందూ మతాన్ని ఆచరిస్తున్నావా నిరూపించు అని ఎవ్వరు కూడా ప్రశ్నించారు. సో ఎవరైనా డొనేట్ చేయవచ్చు, ఎంతైనా డొనేట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం వక్ఫ్ ప్రాపర్టీగా ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు రిలీజియస్ క్రెడెన్షియల్స్ ప్రకారం వారి మత విశ్వాసాలని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రాక్టికల్గా చాలా హెరాస్మెంట్కు దారి చేయవచ్చు. వక్ఫ్ డొనేట్ చేయాలనుకునే వారిని చాలా ఇబ్బందుల్లో పెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దీనిపైన ఈ కొత్త చట్టం పైన ఉన్న మరో ముఖ్యమైనటువంటి విమర్శ నేను మొదట్లో చెప్పాను వక్ఫ్ ప్రాపర్టీస్ 4 రకాలుగా ఉంటాయని. మరొకసారి గుర్తు చేస్తాను చూడండి. ఒకటి వర్క్ ఫర్ డీడ్ అంటే తనకున్న ప్రాపర్టీని వక్ఫ్ రిజిస్ట్రేషన్గా చేసి ఇవ్వడం. రెండోది వర్క్ ఫర్ ఓరల్ డిక్లరేషన్ మౌఖికంగా ఇది నేను వర్క్ ఇచ్చేస్తున్నాను అని అనడం. ఇది చాలా కాలంగా స్థానికంగా అది వక్ఫ్ ప్రాపర్టీగా మేనేజ్ అవుతూ ఉండడం. మూడోది వర్క్ బై యూజర్. వర్క్ బై యూజర్ అంటే ది డాక్ట్రిన్ ఆఫ్ యూజ్ అంటారు. అంటే దీర్ఘకాలంగా అది వక్ఫ్ ఆస్తిగా ఉపయోగించబడితే అది వక్ఫ్ ప్రాపర్టీగా గుర్తిస్తారు, ఫార్మల్ డాక్యుమెంటేషన్ లేకపోయినా కూడా. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెబుతుందంటే దీనికి ఫార్మల్ డాక్యుమెంటేషన్ ఉండాలా వద్దా అనే చర్చ మొదలైంది. ఇప్పుడు ఈ వక్ఫ్ ప్రాపర్టీస్లో అత్యధికమైనటువంటి భాగం ఈ డాక్ట్రిన్ ఆఫ్ యూజ్ అంటే వక్ఫ్ బై యూజర్గా లేదా వక్ఫ్ బై ఓరల్ డిక్లరేషన్గా అంటే నోటితో చెప్పినటువంటి డిక్లరేషన్గా మాత్రమే ఉంది. ఇది చాలా అపరిమితంగా ఉంది. ఎందుకంటే ఇది దశాబ్దాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం కనుక ఏళ్ల తరబడి అలా వక్ఫ్ ప్రాపర్టీస్గా ఇస్తూ పోయారు. అవి వక్ఫ్ ప్రాపర్టీస్గానే మేనేజ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు కొత్త చట్టం ఏం చెబుతుందంటే ఈ చట్టం చేసిన సమయానికి ఏదైతే వక్ఫ్ ప్రాపర్టీగా ఉన్నాయో అవి డాక్ట్రిన్ ఆఫ్ యూజ్ అంటే దీర్ఘకాలం వక్ఫ్ ప్రాపర్టీస్గా యూజ్లో ఉంటే దానికి ఆ స్టేటస్ పోదు, అవి అలాగే ఉంటాయి. ఇందులో తిరకాసు ఏంటంటే ఒక వక్ఫ్ ప్రాపర్టీ కొన్ని ఏళ్లుగా వక్ఫ్ ప్రాపర్టీగా ఉపయోగించబడుతున్నంత కాలం అది వక్ఫ్ ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ లేకపోవచ్చు. కానీ ప్రభుత్వం కనుక ఇది మా ఆస్తి ఇది వక్ఫ్ కాదు అని డిస్ప్యూట్ రైజ్ చేస్తే మళ్ళీ ప్రతిపాదన వెనక్కి పెడితే ప్రభుత్వం అప్పుడు మళ్ళీ చర్చలోకి వస్తుంది. అంటే ఒక రకంగా ఈ డాక్ట్రిన్ ఆఫ్ యూజ్ అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకం. ఇప్పుడు ముస్లిం
యొక్క అనుమానాలు ఏంటంటే వక్ ప్రాపర్టీస్లో అత్యధిక భాగం ఈ డాక్ట్రిన్ ఆఫ్ యూజ్గా, డాక్ట్రిన్ ఆఫ్ బై ఓవరాల్ డిక్లరేషన్గా ఉన్నాయి. కనుక ఎక్కడెక్కడ ప్రభుత్వాలు కనుక ఇది వక్ ప్రాపర్టీ కాదు, గవర్నమెంట్ ల్యాండ్ అంటూ పేచీ పెడితే ఇది పెద్ద లీగల్ ప్రాసెస్కు దారితీస్తుంది. దాని పర్యవసానంగా వక్ భూములుగా ఎంత మాత్రమూ ఉండవు అన్నది వారి యొక్క అంటే ముస్లిం సమాజం యొక్క పెద్ద అనుమానం. ఎందుకంటే గవర్నమెంట్ డిస్ప్యూట్ రేజ్ చేస్తుంది, అది వివాదాస్పదం అవుతుంది. ఎందుకంటే దానిపైన ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేదు కాబట్టి, వర్క్ బై యూజ్గానే ఉంది కాబట్టి. కనుక అందువల్లే ముఖ్యంగా భారతదేశంలో అనేక రకాల రాజకీయ అభిప్రాయాలు కలిగిన ప్రభుత్వాలు ఉంటాయి. సో మనకు తెలుసు, అందులోకి మనం వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, అందరికీ తెలిసినటువంటి విషయమే. సో మాకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలు కావాలని వక్ఫ్ ఆస్తుల్ని దోచేయడానికి ఇది ప్రభుత్వ ఆస్తి అని గనుక డిస్ప్యూట్ చేయడం మొదలు పెడితే వక్ఫ్ ప్రాపర్టీస్లో ప్రమాదం ఏర్పడుతుంది అన్నది ఆందోళన. 1995లో చేసిన చట్టంలోని సెక్షన్ 40ని కూడా ఈ కొత్త సవరణ తొలగించింది. ఈ సెక్షన్ 40 వక్ఫ్ బోర్డులకు ఒక ప్రత్యేకమైన అధికారాన్ని ఇచ్చింది. అంటే ఒక ప్రాపర్టీ కనుక ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకపోయినా అది వక్ఫ్ ప్రాపర్టీగా ఉంది లేదా అని తనంతట తాను సుమోటోగా విచారణ జరిపే అధికారం వక్ఫ్ బోర్డులకు ఉండేది. సో వక్ఫ్ బోర్డు కనుక ఒక ప్రాపర్టీ తన ప్రాపర్టీ అని భావిస్తే కనుక ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకపోయినా ఆ ప్రాపర్టీ తమ వక్ఫ్ కిందకి వస్తుందా లేదా అని విచారణ జరిపి తను తీసుకునేటువంటి అధికారాన్ని ఆ యొక్క సెక్షన్ ఇస్తుంది. సెక్షన్ 40 ఇప్పుడు వక్ఫ్ బోర్డులకు అలాంటి అధికారం ఎంత మాత్రము ఉండదు. అంటే ఒక రకంగా వక్ఫ్ బోర్డులకు ఉన్న వక్ఫ్ ప్రాపర్టీస్ నిర్ధారించడంలో ఇప్పటిదాకా వక్ఫ్ బోర్డులకు ఉన్న అధికారాలను కాస్త ప్రభుత్వం పూర్తిగా తీసేసుకుంది. ఎందుకంటే దీనికోసం ప్రత్యేకంగా సర్వే కమిషనర్లు కాదు, వర్క్ ప్రాపర్టీస్ నిర్ధారించేది సర్వే చేయాల్సింది డిస్ట్రిక్ట్ కలెక్టర్ సర్వే చేస్తారు అని కొత్త చట్టంలో పేర్కొన్నారు. ఇంతకుముందు సర్వేలు చేసేవారు. అంటే ప్రభుత్వం కనుక డిస్ప్యూట్ చేస్తే కలెక్టర్ కన్నా పై అధికారి కూడా సర్వే చేస్తారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే గవర్నమెంట్ వర్సెస్ వక్ఫ్ ప్రాపర్టీస్ ఇష్యూ కనుక వస్తే అంటే వక్ఫ్ బోర్డ్ ఏమో ఇది తమ ప్రాపర్టీ అయి ఉంటుంది, ప్రభుత్వం ఇది తమ ప్రాపర్టీ అంటుంది. ఇదివరకు ఉన్న చట్టంలో సెక్షన్ 40 ప్రకారం వక్ఫ్ బోర్డ్కి అధికారం ఉండేది. గవర్నమెంట్ ప్రాపర్టీ కానీ ప్రైవేట్ ప్రాపర్టీ కానీ అది వక్ఫ్ బోర్డ్ తనదని భావిస్తే దానిపైన సుమోటో విచారణ జరిపించి సర్వే కమిషనర్ల ద్వారా సర్వే చేయించి నిర్ధారించేవారు. ఇప్పుడు వక్ఫ్ బోర్డ్కి అధికారం ఉండదు, రెవెన్యూ అఫీషియల్ డిసైడ్ చేస్తాడు. ఇప్పుడు ఆందోళన ఏంటంటే ఒక్కసారి ప్రభుత్వమే డిస్ప్యూట్ రైజ్ చేస్తే, ఇది వక్ఫ్ ప్రాపర్టీ కాదు అని డిస్ప్యూట్ రైజ్ చేస్తే ప్రభుత్వము ఆ ముస్లింలకు వ్యతిరేక రాజకీయాలు కలిగిన ప్రభుత్వమై ఉన్నప్పుడు గవర్నమెంట్ ఇది వర్క్ ప్రాపర్టీ కాదని రైజ్ చేస్తే ఆటోమేటిక్గా ప్రభుత్వ అధికారులు ఇది వక్ఫ్ ప్రాపర్టీ అని ఎలా చెబుతారు? వారు ప్రభుత్వ అధికారులు కాబట్టి. పొలిటికల్గా ఏదో అది లోకల్ లెవెల్ గవర్నమెంట్ డిస్ప్యూట్ అయితే వేరే విషయం. పొలిటికల్నే వర్క్ ప్రాపర్టీస్ని కైవసం చేసుకోవాలని వారు అనుకునే ఉద్దేశంతో ఉన్నట్లయితే గవర్నమెంట్ డిస్ప్యూట్ రేజ్ చేస్తే గవర్నమెంట్ రెవెన్యూ అధికారులు సహజంగానే గవర్నమెంట్కి అనుకూలంగా ఉంటారు కాబట్టి వారికి అనుకూలంగానే పనిచేస్తారు. ఇది వర్క్ ప్రాపర్టీస్ కోసం ప్రభుత్వం టేక్ ఓవర్ చేయడానికి దారితీస్తుంది. ఇది వర్క్ ప్రాపర్టీస్లో పెద్ద ఎత్తున లీగల్ డిస్ప్యూట్లోకి వచ్చి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి దారితీస్తుంది. అయితే ప్రభుత్వం ఎందుకు ఈ వాదన పెడుతుంది అంటే వక్ఫ్ బోర్డ్కి సెక్షన్ 40 వల్ల అపరిమితమైన అధికారాలు వచ్చాయి. ఎవరి ప్రాపర్టీ పడితే ఆ ప్రాపర్టీ వక్ఫ్ ప్రాపర్టీ అంటూ వక్ఫ్ బోర్డులు విచారణ మొదలుపెట్టాయి. మొత్తంగా అది ప్రభుత్వ ప్రాపర్టీలను ప్రైవేట్ ప్రాపర్టీలు కూడా వక్ఫ్ ప్రాపర్టీలుగా ప్రకటించుకున్నారు. ఇలా తమకు తాముగా తమ ప్రాపర్టీ అని ఎలా ప్రకటిస్తారు అనేది ప్రభుత్వ వాదన. ఇందులో ఎంత సత్యం ఉంది అనేటువంటి విషయం విజ్ఞులు ఆలోచించాలి. ఏదైనా ప్రాపర్టీ నాది అనగానే అతనిది అయిపోతుందా ఏ విచారణ లేకుండానే? ఇక 107 1995 యాక్ట్ను తొలగించి అంటే కొత్త సవరణ ద్వారా 1995 ఒరిజినల్ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 107ను తొలగించారు. సెక్షన్ 107 ఏం చెప్తుందంటే 1963 లిమిటేషన్ యాక్ట్ వక్ఫ్ బోర్డుకు అప్లికేబుల్ కావు అని చెబుతుంది. 1963 లిమిటేషన్ యాక్ట్ అంటే ఏంటి? అడ్వర్స్ పొజిషన్లో 12 సంవత్సరాల పాటు ఒక ప్రాపర్టీని వేరే వారు అనుభవిస్తుంటే వారికి కొన్ని హక్కులు సంక్రమిస్తాయి. దీన్నే అడ్వర్స్ పొజిషన్ అని అంటారు. దీన్ని లిమిటేషన్ యాక్ట్ ఆఫ్ 1963 అని అంటాం. సో ఇప్పుడు ఆ
ఏదైతే ఈ సెక్షన్ 1985 చట్టంలో సెక్షన్ 107 ప్రకారం వక్ఫ్ బోర్డులకి లిమిటేషన్ యాక్ట్ వర్తించదు. అంటే ఒక వ్యక్తి నేను 30 ఏళ్లుగా వక్ఫ్ ప్రాపర్టీస్ను అనుభవిస్తున్నాను అనుకోండి, యథార్థంగా అది వక్ఫ్ ప్రాపర్టీ కానీ ఆ వ్యక్తి ఆక్రమించుకుని అనుభవిస్తున్నాడు. 30 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళు అనుభవించిన వక్ఫ్ బోర్డ్ విచారణ జరిపి దాన్ని తిరిగి తన వశం చేసుకోవచ్చు. ఈ లిమిటేషన్ యాక్ట్ 1963 ఎంత మాత్రం ఇప్పుడు వర్తించదు. నేను 12 ఏళ్ల కన్నా ఎక్కువగా దీన్ని అనుభవిస్తున్నాను కదా అంటే ఎంత మాత్రం కూడా నడవదు. సెక్షన్ 107ను తొలగించారు. అంటే ఇప్పుడు చాలామంది యొక్క అనుమానం ఏంటంటే వక్ఫ్ ప్రాపర్టీస్ చాలా చోట్ల రకరకాల వ్యక్తుల దురాక్రమణకు గురై ఉన్నాయి. ఈ దురాక్రమణలో ఉన్న ఆస్తుల్ని వక్ఫ్ బోర్డులు తిరిగి కైవసం చేసుకుని మతపరమైన కార్యక్రమాలకు వాడుకోకుండా ఈ కొత్త సవరణ నిరోధిస్తుంది. అంటే ఒక రకంగా భూ కబ్జాదారులకు, భూ ఆక్రమణదారులకు ఒక చట్టరీత్యా ఒక వెసులుబాటునిస్తుంది. వక్ఫ్ ప్రాపర్టీస్ను శాశ్వతంగా అన్యాక్రాంతం చేసుకునేందుకు అనేది మరో అనుమానం. సో ఓవరాల్గా స్థూలంగా వివాదాస్పదమైన ఈ నిబంధనలన్నీ కూడా మీ ముందు నేను ప్రస్ఫుటం చేశాను. ప్రధానంగా దీంట్లో వాదన ఏంటి అంటే, ఒకటి, ముస్లింలకు ఉండే మతపరమైన స్వేచ్ఛను, హక్కుల్ని, తమ మతాన్ని, తమ మత సంబంధిత వ్యవహారాలని ఆచరించుకునేటువంటి హక్కును కాకుండా చేస్తుంది. తమ మత సంస్థల నిర్వహణలో ముస్లిమేతరులను అనుమతిస్తుంది. అలాగే వక్ఫ్ ప్రాపర్టీస్గా ముస్లింలు ఏదైనా తమ ఆస్తులు ఇవ్వటాన్ని 5 సంవత్సరాల నిబంధన పేరిట అడ్డుకోవడం అనేటువంటిది జరుగుతుంది. హెరాస్మెంట్ దీని ద్వారా జరుగుతుంది. ప్రభుత్వం అనేక రకాల డిస్ప్యూట్స్ రేజ్ చేసి వక్ఫ్ ఆస్తుల్ని కాజేసేటువంటి అవకాశం ఉంటుంది. వక్ఫ్ ఆస్తుల్ని ఆక్రమించుకొని ఉన్న భూ ఆక్రమణదారులకు వెసులుబాటును కల్పించే చట్టం తీసుకువచ్చింది. ఓవరాల్గా ముస్లింలకు వక్ఫ్ ప్రాపర్టీస్ను లేకుండా చేస్తుంది అన్నది దీనిపై ఉన్నటువంటి ఒక పెద్ద ఆందోళన ఏముంది, ఇందులో ఉన్నటువంటి వాస్తవం ఆ విధంగానే కనిపిస్తుంది. ఈ ఆందోళన ప్రభుత్వం అంగీకరించడమే లేదు. ఇది మరింత పారదర్శకత తెస్తుంది. ఇది వక్ఫ్ ప్రాపర్టీస్ను ప్రొటెక్ట్ చేస్తుంది. దీని పేరు కూడా ఉమ్మీది అని చెప్తున్నారు. అంటే ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ మేనేజ్మెంట్ కొరకు, వక్ఫ్ ప్రాపర్టీస్ని కాపాడడం కొరకు తీసుకొస్తున్నటువంటి చట్టం, డెవలప్మెంట్ కొరకు తీసుకొస్తున్న చట్టం అని వారు చెబుతున్నారు. సో ఈ చట్టంలో వివాదాస్పద నిబంధనలను నేను మీ ముందు పెట్టాను. దీని గురించి విజ్ఞులైన వారు 2 పార్శ్వాలను చూసి ఆలోచించండి. తర్వాత ఈ చట్టం అమలు ద్వారా ఏం జరుగుతుంది వ్యక్తులకు అనేది మనం రాబోయేటువంటి సందర్భాల్లో తప్పకుండా చూస్తాం. కాబట్టి ఏదైతే మన యొక్క భారతదేశం ఉందో సకల మతస్థులకు సమానమైన హక్కులు కల్పించింది. దాని ప్రాతిపదికనే మనం ఆలోచించాలి తప్ప ఒక పక్క ఆలోచించి మరొక పక్క ఆలోచించకుండా ఉంటే వాస్తవం ఎప్పటికి కూడా మన ముందుకు రాదు. కాబట్టి న్యాయానికి ధ్వజవాహకులుగా నిలబడండి. ప్రతి ఒక్కరి హక్కు కూడా ఈ భారతదేశంలో కాపాడబడాలి, రాజ్యాంగం రక్షించబడాలి. జై హింద్.